శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. సంక్రాంతి పండక్కి బొమ్మల కొలువు పెట్టే సాంప్రదాయం మనకి ఉందా? చాలామంది దసరాకి పెడతారు, దీపావళికి పెడతారు, కొంతమంది సంక్రాంతి కూడా పెడతారు. ఎవరి ఇంటి సాంప్రదాయం, ఎవరి ప్రాంత సాంప్రదాయం వాళ్ళకి. బొమ్మల కొలువు అసలు ఎలా పెట్టాలి, ఎందుకు పెడతారు అసలు అంటే బొమ్మల కొలువులో ఏం పెట్టాలనేది కూడా తెలుసుకోవాలండి. మనకి స్టెప్పులు ఉన్నది ఒకటి. మనం ఈ బొమ్మల కొలువు ఉన్న వాళ్ళు తయారు చేయించి పెట్టుకుంటారు. అంటే ఒక 3-4 స్టెప్పులు ఉన్నదైతే, మెట్లలాగా ఉండేదైతే దాని మీద మంచిగా ఒక నూతన వస్త్రాన్ని పెట్టి దాని మీద బొమ్మల కొలువు ఏం పెట్టాలి అంటే, మనకి రామాయణం ఉంది. రామాయణంలో రాముడు పుట్టిన దగ్గర నుంచి మనకి ఇప్పుడు అన్ని బొమ్మలు దొరుకుతాయండి. ఆయన వివాహం, రావణ సంహారం, తిరిగి పట్టాభిషేకం, సీతాదేవి భూదేవిలో ఐక్యమైపోవటం, ఇదంతా కూడా పెట్టాలి. ఆ తర్వాత ద్వాపర యుగంలో మహాభారతానికి సంబంధించిన బొమ్మలు అన్నీ కూడా అన్నమాట. శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, పాండవులు, యుద్ధము, తర్వాత రాజ్యాధికారం, అవన్నీ పెట్టాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా పెట్టాలి. ఇంకా మనకి స్థలం బాగా ఉంది అని అంటే అమ్మవార్లు, అష్టాదశ శక్తి పీఠాలు అవ్వచ్చు, జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, ఇలా అనేక బొమ్మల కొలువు పెట్టాలి. కానీ ఎందుకు ఈ పురాణాలకు సంబంధించింది పెట్టాలి అంటే, మనం పిల్లలకి ప్రతిరోజు పురాణాల గురించి చెప్పే సమయం లేదు. బొమ్మల కొలువు పెట్టినప్పుడు పిల్లలు మనతో ఉంటారు, అడుగుతారు. వాళ్ళకి ఈ పురాణాల గురించి చెబుతూ ఆ బొమ్మలను అమరుస్తూ వాళ్ళతో అమరింపచేస్తే వాళ్ళకి పురాణాలు జ్ఞాపకం ఉండిపోతాయి అన్నమాట. ఒకందుకు ఇది అయితే ఆ బొమ్మల కొలువు పెట్టి వాటికి చక్కగా పువ్వుల్ని పెట్టి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిస్తారు. ఇవ్వాలి బొమ్మల కొలువుకి. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, స్నేహితుల్ని, బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఈ బొమ్మల కొలువులో అద్భుతంగా ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడి ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని వాళ్ళందరికీ పసుబొట్టు, తాంబూలాలు ఇచ్చి పంపిస్తారనమాట. అసలు కారణం అందరికీ ఉంటుందంటే ఈ బొమ్మల కొలువు సాంప్రదాయం చాలామందికి కూడా ఉండదు. కొంతమందికి అదే చెప్తున్నాను కదా, దీపావళికి ఉంటే వాళ్ళ అత్తగారు సాంప్రదాయం దీపావళికే పెట్టుకోవాలి. లేదు, దీపావళికి కొంతమందికి తప్పిపోతూ ఉంటుంది, ఏదో పీరియడ్ రావటమో లేతే ఎవరో దూరపు దాయాదులు ఎవరైనా చనిపోతే దీపావళికి పెట్టడం ఆగిపోతుంది కదా, అటువంటి వాళ్ళు సంక్రాంతికి పెట్టుకోవచ్చు అనమాట. అలా అని అందరికీ సాంప్రదాయం ఉంది మీరు పెట్టుకోవాలనేది కాదు. నిజంగా చెప్తున్నాను, ప్రతి సాంప్రదాయం ప్రతి ఒక్కళ్ళకి ఉంది నిజంగా. కాకపోతే మన ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇది సాంప్రదాయం మాది కాదు అనే దగ్గరికి వచ్చారు. దేవుడు అందరికి ఒకటే అయినప్పుడు సాంప్రదాయం ఒకటి కాకుండా ఎలా ఉంటుంది? అంతా అలానే ఉంటుంది. ఒక్కొక్క కోడలు వచ్చినప్పుడు ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మార్చుకుంటూ పోవడం జరుగుతుంది. అందులో ఇప్పుడు మహిళలందరూ కూడా ఆర్థిక పరంగా ఉద్యోగం చేస్తూ బయటికి వెళ్తున్నారు, సమయం ఉండట్లేదు, సాంప్రదాయాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. అలా బొమ్మల కొలువు పురాణాల్లో ఉన్న అవతారాలన్నిటినీ మనము స్మరించుకోవడమే కాకుండా అన్నిటినీ గుర్తు తెచ్చుకొని ఆ బొమ్మల కొలువులో ఆ దేవుళ్ళందరికీ కూడా నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వటం, అందరినీ పిలుచుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే మనకి త్రేతాయుగంలో జరిగిన దత్తావతారము, నృసింహావతారం కూడా మనం బొమ్మల కొలువులో పెట్టుకోవచ్చు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు, పిల్లాడు పుట్టాడు, విద్యాభ్యాసం, వివాహం, తర్వాత శ్రీమంతం, తర్వాత బిడ్డ పుట్టాడు, ఇవన్నీ కూడా బొమ్మల కొలువులో అమర్చుకోవచ్చు. పిల్లలకు అర్థమవుతుందన్నమాట. బొమ్మల కొలువు మనకి సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు కానీ మనకి చాలా చోట్ల చెప్పబడిందనమాట. కాబట్టే బొమ్మల కొలువుని పెడతారు. మరి మాకు సాంప్రదాయం లేదు, మేము మొదలు పెట్టుకోవచ్చు అంటే అది మీ ఓపిక. మీకు ఆర్థిక పరంగా బొమ్మలు కొనే స్తోమత ఉంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. చాలా వరకు దసరాల్లో కూడా బొమ్మల కొలువుని పెడతారు. 9 రోజులు ఉంచుతారు. దసరాకి 9వ రోజు ఉద్యాపన చెప్పేస్తారు. దీపావళి పండగ అది ఇంటి సాంప్రదాయం ఉంటుంది. సమయం కూడా మహిళలు ఉద్యోగం చేసే వాళ్ళైతే 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు అలా పెట్టడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ 7 గంటలకు వచ్చి ఎప్పుడు అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చి ప్రసాదం చేసి పెడతారు. కాబట్టి కనీసం ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లోనైనా బొమ్మల కొలువును పెట్టుకోవచ్చు. అది మీ ఓపికను చూసుకొని పెట్టుకోవాలి.
మీ ఇంట్లో ఉన్న సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా ఆచరించాలి మీరు. ఎందుకంటే దానికి మించిన పూజ ఇంకోటి లేదు. అత్తగారు ఏది చెప్తే అది, ఆవిడ గుడ్డిగా ఏదైనా చెప్పని, కావాలని అబద్ధమైనా చెప్పనివ్వండి, మీరు అదే ఫాలో అయిపోండి, అది మీకు పూజ అవుతుంది. నిజంగా భర్తను అడగండి, భర్త అనుమతి తీసుకొనే పెట్టాలి. ఎన్ని సమయం కావాలి, ఓపిక కావాలి, దాని మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఈ బొమ్మల కొలువులు లాంటివి పెట్టగలం. ఎందుకంటే బొమ్మల్ని అమర్చుకోవాలి, వాటికి తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి, మళ్ళీ ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు పువ్వులు మార్చుకోవాలి, నైవేద్యం తయారు చేయాలి, కొబ్బరికాయను కొట్టాలి, చుట్టుపక్కల ఉన్న సుమంగళులను పిలుచుకోవాలి. ఇవన్నీ పనితో కూడుకున్నాయి. కాబట్టి కనీసం ఈ 3 రోజులైన బొమ్మల కొలువుని పెట్టుకోమని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీకు వీలైనట్లుగా మీరు వీటిని ఫాలో అవ్వండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాను. స్వస్తి.